ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 16వ తేదీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా వారు జిఎస్టీ విజయోత్సవం పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం చేసి ఉంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది. 10 వామపక్ష పార్టీల తరఫున ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ అక్టోబర్ 15వ తేదీ కర్నూలు నగరంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టబోతా ఉన్నాం. జిఎస్టీని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల నష్టం సంభవించిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే గతంలో ప్రస్తావించారు. ఇవాళ అదే ముఖ్యమంత్రి విజయోత్సవం పేరుతో ప్రధానిని ఆహ్వానించి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఏ ఒక్క అంశంలో కూడా మనకు మేలు చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని కూడా అటకెక్కించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇవాళ జిందాల్ కప్పచెప్పారు. విశాఖలో నడుస్తున్న ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు అటు సెయిల్లో విలీనం చేయడం కాకుండా, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం కాకుండా దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోగా వారు వచ్చి ఇక్కడ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నా అంటే ఇంతకంటే సిగ్గుచేటని విషయం మరొకటి లేదు. ప్రధాని రాకను నిరసిస్తూ కర్నూలు నగరంలో అక్టోబర్ 15వ తేదీ నాడు 10 వామపక్షాల ఆధ్వర్యంలో జరగబోయే నిరసన ర్యాలీలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.